సో ఈ రోజు మనం నేర్చుకున్న కొత్త పాయింట్ ఏంటంటే జ్ఞాన స్నానం. సో జ్ఞాన స్నానం చేస్తారు పొద్దున్న లేవగానే. ఆ తర్వాత రోజంతా పరిస్థితుల కారణంగా మీకు కోపం రావడం గాని, ఆవేశం రావడం గాని, లోభానికి వశం అవ్వడం గాని, అహంకారానికి లోనవ్వడం గాని, ఇలాంటివి జరిగినప్పుడు అంటే అవి మీరు ఎక్స్‌పీరియన్స్ చేశారంటే ఆత్మ మళ్ళీ అశుద్ధం అయిపోయిన వెంటనే జ్ఞాన స్నానం చెయ్యాలి. ఎలా చెయ్యాలి అనంటే, మీకు తెలుస్తది కోపం రాగానే మీకొచ్చింది అన్న విషయం. సో, వెంటనే నేను ఆత్మని, శాంతి స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రికి కనెక్ట్ అయినప్పుడు, ఇక్కడ ఆత్మలో అంటే సపోజ్ ఇప్పుడు ఇది ఆత్మ అనుకోండి. కోపం వచ్చేసింది, ఆవేశం వచ్చేసింది. కానీ అవగాహన మీకుండాలి. అరే! ఆత్మలో ఇవన్నీ వచ్చేసాయని. వెంటనే తండ్రికి కనెక్ట్ అయినప్పుడు ఆయన నుంచి ఆ కిరణాలు, ఆ దైవీ కిరణాల వల్ల ఆత్మ మళ్ళీ శుద్ధయిపోతది. సో, ఈ రకంగా ఎప్పటికప్పుడు జ్ఞాన స్నానం చేసి ఫ్రెష్‌గా ఉండాలి. ఆ ఫ్రెష్‌గా ఉన్న ఫీలింగే డిఫరెంట్‌గా ఉంటది. అప్పుడు ఏమవుతది ఆ ఫ్రెష్‌నెస్, ఆ శాంతి, ప్రేమ, ఆ సంతోషం యొక్క సుగంధము మీకు ఎక్స్‌పీరియన్స్ అవుతది. మీ ఇల్లంతా వ్యాపిస్తది. ఇది యాక్చువల్‌గా ఆత్మజ్ఞానం. ఏదైతే అర్జునుడు విషాదంలో ఉంటే, అర్జునుడికి ఆత్మ అని చెప్పి తెలుసుకోమని ఇప్పుడు ఆత్మ అని తెలుసుకుంటే, ఇప్పుడు ఆత్మ మన శరీరంలో ఉంది. సో, మనం ఇంతవరకు భక్తిలో ఉన్నప్పుడు ఎంతవరకు తెలుసుకున్నాం ఆత్మ అన్న పదాన్ని ఎప్పుడు వాడతామంటే మనుషులు పోయిన తర్వాత వాడతారు. ఆత్మ వెళ్ళిపోయిందంట, ఎక్కడికెళ్ళిపోయిందంట, 12 రోజుకి పోయిందా, 13 రోజుకి పోయిందా, ఇక్కడుందా, అక్కడుందా అని ఆ టైంలో కాసేపు చర్చించుకుంటాం ఆత్మ గురించి. లేదా ఆత్మ ఇక్కడనే తిరుగుతుందా, ఎన్ని రోజులు తిరుగుతది, ఇంతకు వెళ్ళిపోయిందా, మళ్ళా ఆత్మ నా కల్లోకొచ్చింది, లేకపోతే తిరుగుతుందా, ఇవి అప్పుడు మాట్లాడతాం మనం ఆత్మ గురించి. యాక్చువల్‌గా శరీరం వదలలేక ముందు ఇప్పుడుందంటే, ఇప్పుడు మన ఆత్మ మన శరీరంలో ఉంది. ఉంది ఏం చేస్తున్నది అన్నదే సబ్జెక్ట్ భగవద్గీత. సో, అది ప్రాక్టికల్‌కి ఎలా తేవాలన్నదే మేము ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాం. సో, ఈరోజు చెప్పిన జ్ఞాన స్నానం అన్న పాయింట్ గుర్తుపెట్టుకోండి. పొద్దున్నే ఫస్ట్ మీరు చేయాల్సిన పనే తండ్రిని తలుచుకుని జ్ఞాన స్నానం రోజంతా కూడా ఎక్కడైనా గాని, కోపాన్ని గాని, ఆవేశాన్ని గాని, ఏదైనా డర్టీ దాన్ని టచ్ చేశారంటే వెంటనే స్నానం చేసి ఫ్రెష్‌గుండాలి. ఆ ఫ్రెష్‌నెస్ మీకు ఎక్స్‌పీరియన్స్ అవుతది. మీ ఇంట్లో వాళ్ళకి గూడా ఎక్స్‌పీరియన్స్ అవుతది. సో, ఆ రకంగా మీరు ఫ్రెష్‌గా ఉండి కుటుంబాన్ని గనక మెయింటైన్ చేస్తే అప్పుడు ఫ్యామిలీ లైఫ్ ఎంత హ్యాపీగుంటది, ఎంత ఫ్రెండ్లీగుంటదో మీరే ఎక్స్‌పీరియన్స్ చేసి రాబోయే రోజుల్లో చెప్తారు. సో, మీ ఫ్యామిలీ అంతా మీరంతా ఫ్రెండ్లీగా కలిసుండాలన్న శుభకామనతోటి ఈరోజు క్లాస్ సమాప్తి చేస్తున్నాను.